ఎస్ అండి. దిస్ ఈజ్ రావు ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. సో ఈరోజు ఒక మైక్రో మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. ఒకప్పుడు బూమ్ అయింది, మిడిల్లో స్లో డౌన్ అయింది, బట్ 2-3 ఇయర్స్లో చాలా ఫ్యూచర్ ఉన్న ప్రాంతం. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా అండి ఇట్స్ ఆల్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ బిఫోర్ ఇట్ పీక్స్. నేను ఎప్పుడూ చెప్పేదే అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎలా చేయాలంటే ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఒక 3 ఇయర్స్ తర్వాత, ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తే డెఫినెట్గా 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మనం చేయొచ్చు. అలాంటి ప్రాంతం గురించి ఈరోజు నేను మాట్లాడతాను. సో అదే శంకరపల్లి అండి. శంకరపల్లి ఆ సరౌండింగ్స్లో ఉన్న మెహతబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, ఈ మైక్రో మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో శంకరపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డెవలప్డ్. శంకరపల్లికి ఉన్న వాల్యూ యాడెడ్ ఏంటంటే మల్టిపుల్ కనెక్టివిటీ అండి. ఈ ప్రాంతానికి హైటెక్ సిటీ అంటే ఐటీ షాడో ఏరియాస్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. అలాగే ముంబై హైవే నుంచి 2-3 కనెక్టివిటీస్ ఉన్నాయి. సంగారెడ్డి నుంచి రీచ్ అవ్వచ్చు, ఐఐటి కంది నుంచి రీచ్ అవ్వచ్చు, సదాశివపేట నుంచి కూడా రీచ్ అవ్వచ్చు. బట్ శంకరపల్లిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం హై ప్రైజెసే ఉన్నాయి. అరౌండ్ 40,000, 45,000, 50,000 ఇది మినిమం ప్రైజెస్ శంకరపల్లిలో. సో శంకరపల్లిని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ప్రాంతాలే, ఈ నవాబ్పేట్, మెహతబ్ ఖాన్ కూడా ఇలాంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ రిపిల్ ఎఫెక్ట్, అలాగే ముంబై హైవే యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఈ ప్రాంతాల మీద డెఫినెట్గా ఉంటుంది. సో ఎలా ఉన్నాయి ప్రైజెస్ అందుబాటులో ఉన్నాయి అంటే ఎస్ అండి, 100% అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా. నవాబ్పేట గురించి మీ అందరికీ తెలిసిందే, మొబిలిటీ వ్యాలీ రాబోతుంది ఆ ప్రాంతంలో. ఆల్రెడీ వర్క్స్ ఆన్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఒక ఫ్యాక్టర్ మనం అబ్జర్వ్ చేయాలండి, సెజ్ అనౌన్స్ చేయటం వేరు, సెజ్లో వర్క్స్ జరగటం వేరు. సెజ్ అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని సెజ్ చాలా టైం తీసుకుంటాయి, బట్ మొబిలిటీ వ్యాలీలో అయితే యాక్టివిటీ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇది ఒక గుడ్ ఫ్యాక్టర్. మొబిలిటీ వ్యాలీకి నియర్గా నవాబ్పేట్లో ఫ్యూ డెవలపర్స్ ఆర్ దేర్ అండి. చాలా ప్రీమియం ప్రాజెక్ట్స్ అందిస్తూ ఉన్నారు. ఎస్, చాలామంది డెవలపర్స్ ఉన్నారు, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ మంచి డెవలప్మెంట్స్తో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తారో అలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్న డెవలపర్ ఈ ప్రాంతంలో ఉన్నారు. సో మార్కెట్స్లో ఉంది, సేల్స్ జరగట్లేదు అని అనుకుంటున్నాం కదా, కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇప్పటికీ కూడా సేల్స్ మంచిగా జరుగుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్, వాళ్ళకున్న లొకేషన్ అడ్వాంటేజ్. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఫ్యూ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్స్లో మీకు అరౌండ్ 17,500 నుంచి 18,000, 20-25 డిపెండింగ్ ఆన్ ఫేజెస్ అనమాట. సమ్ ప్రాజెక్ట్స్లో 15,000లో కూడా మీకు దొరుకుతాయి. ఇక్కడ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నవాబ్పేట నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది, అలాగే మొబిలిటీ వ్యాలీకి ఎంత నియర్గా ఉన్నామనే దాని మీద ప్రైజెస్ డిపెండ్ అయి ఉంటాయి. అలాగే ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా ప్రైజెస్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్స్లో ఒక 2-3 ప్రాజెక్ట్స్ మాత్రం చాలా వండర్ఫుల్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. అంటే 80 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, దట్ టు సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ మించి స్విమ్మింగ్ పూల్ లాంటి ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ లాంటి ఎమ్యూనిటీస్, పెట్ గార్డెన్ లాంటి ఎమ్యూనిటీస్, సెంట్రల్ పార్క్ లాంటి ఎమ్యూనిటీస్. జనరల్గా డిటీసీపీ లేఅవుట్లో ఈ డెవలప్మెంట్స్ ఎవరు ఈ డెవలప్మెంట్స్ ఇచ్చి కొంతమంది ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రైస్ చూస్తే వెన్ కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్స్ సేమ్ ప్రైస్ ఉంది ఇక్కడ కూడా, 1-2,000 వేరియేషన్తో. బట్ ఇలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసుకుంటే రోజు రోజుకి మీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది, మీ ఇన్వెస్ట్మెంట్ మీద గ్రోత్ ఉంటుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేయండి ఆ ప్రాంతంలో. పూర్తిగా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే 100% చేయొచ్చు అండి. ఎందుకు అంటే హైటెక్ సిటీ నుంచి ఈజీ కనెక్టివిటీ, హైటెక్ సిటీ నుంచి సిటీ అటువైపే ఎక్స్పాండ్ అవుతూ ఉంది, శంకరపల్లి వరకు ఎక్స్పాండ్ అయింది, ఇప్పుడు శంకరపల్లి తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది. వీటన్నిటికీ మించి అక్కడ రాబోతున్న న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ టు కొల్లూరు వెలిమల నుంచి ఈ ప్రాంతంకి వికారాబాద్ను కనెక్ట్ చేస్తూ, వికారాబాద్ హైవేని కనెక్ట్ చేస్తూ గ్రీన్ ఫీల్డ్ రోడ్ రాబోతుంది.
వన్స్ ఈ రోడ్ వర్క్ స్టార్ట్ అయితే ఆ ఏరియా యొక్క డైనమిక్సే చేంజ్ అవుతాయి. సో ప్రజెంట్ అయితే అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతూ ఉన్నాయి, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, క్రెడిబుల్ డెవలపర్స్ ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి ఒక రీజన్ కూడా ట్రస్ట్ ఫ్యాక్టర్ కోల్పోయారు చాలా మంది డెవలపర్స్. ఎందుకు అంటే ఈ ప్రీ లాంచెస్, ఈ బైబ్యాక్స్. సో ఇప్పుడున్న డెవలపర్స్లో ఎవరు క్రెడిబుల్ డెవలపర్స్ వాళ్ళతోనే ఇన్వెస్ట్మెంట్ జర్నీ చేస్తే మంచిది. ఇది నా పర్సనల్ అడ్వైస్. సో మీ విష్. సో అలాంటి డెవలపర్స్ ఉన్నారు, ఫ్యూ డెవలపర్స్. అలాంటి ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేయండి. సో ఈ ప్రాంతంలో ఇన్వెంటరీ గురించి, అలాగే లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ యొక్క ఇన్వెంటరీ గురించి, జనరల్ ప్రాజెక్ట్స్ అంటే మీకు ఎవరైనా చెప్తారు, బట్ నేను చెప్పిన డెవలప్మెంట్స్తో ఉన్న ప్రాజెక్ట్స్, దట్టు కాంపిటేటివ్ ప్రైజ్లో ఉన్న ప్రాజెక్ట్స్, క్రెడిబుల్ డెవలపర్స్ చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి. అలాగే ఈ ప్రాంతం యొక్క డైనమిక్స్, ఫ్యూచర్లో ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది అనేది కూడా నాతో మీరు డిస్కస్ చేయొచ్చు. సో నా మొబైల్ నెంబర్ వచ్చి 9133728888 అండి. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్ అండి, ఐ విల్ గెట్ బ్యాక్. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.